డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంచయన్ భాగ్ 1 నుండి 2వ పాఠ్యాంశం స్మృతి గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. స్మృతి లేఖక్ శ్రీరామ్ శర్మ. శ్రీరామ్ శర్మ అసలు మనం ఈ పేరు వినగానే హిందీకే शिकार साहित्य और संस्मरण साहित्य के प्रतिष्ठित रचनाकार అన్న ధ్వని ప్రతిధ్వనిస్తుంది. సాధారణంగా ఏ రచయిత చేతిలోనైనా కలము ఉంటుంది రచనలు చేయడానికి. కానీ ఇక్కడ మన శ్రీరామ్ శర్మ గారి రూటే సెపరేటు. ఆయన ఎంతటి సాహసి అంటే ఒక చేత్తో కలం పట్టుకుని సాహిత్యాన్ని సృజిస్తూనే రెండో చేత్తో తుపాకీ పట్టి వేటను కూడా కొనసాగిస్తారు. తాత ముత్తాతల కాలం నుండి బహు సంపన్నులైనప్పటికీ తండ్రి గారైన పండిత్ రేవతీరామ్ శర్మ గారు స్వర్గస్థులు కావటంతో బంధువులు, ఊరి జమీందారులు వీరికున్న ఆస్తిని అంతటిని హస్తగతం చేసుకుంటారు. దానితో తల్లిగారు ముగ్గురు కుమారుల్ని పెంచడానికి స్వయంగా దుక్కుదున్ని మరీ బిడ్డల్ని పోషించుకుంటారు. దానితో పెద్ద కుమారుడే ఇంటికి బాధ్యతను వహిస్తూ చాలా క్రమశిక్షణతో మన లేఖకు శ్రీరామ్ శర్మ గారిని, అదేవిధంగా వారి తమ్ముడిని కూడా చదివించి ఒక క్రమశిక్షణలో నడిపిస్తారు. హిందీ మే శికార్ సాహిత్య కా ఆరంభ శ్రీరామ్ శర్మనే హీ కియా. ఆయనే చాలా పెద్ద వేటగాడు కదా, కాబట్టి షికార్ అనేటువంటి ఆయన యొక్క కృతిని కనుక మనం చదివినట్లయితే అందులో సజీవత అనేది ఉట్టిపడుతుంది. ఎలా అంటే ఆ కథను మనం చదువుతూ ఉంటే మనం కూడా ఆయనతో పాటే ఆ అడవిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆయన భాష ఎలా ఉంటుంది అంటే చూడండి, ఆయన చేతిలో ఉన్నటువంటి రైఫిల్ యొక్క గురి ఎంత ఖచ్చితంగా ఉంటుందో అంతే షార్ప్గా ఆయన యొక్క భాష కూడా సరాసరి పాఠకుల హృదయంలోకి దూసుకుపోతుందన్నమాట. ప్రముఖ కృతియా షికార్, బోలితీ ప్రతిమ, ప్రాణుం కా సౌదా, రాణి లక్ష్మీబాయి, హమారీ గాయం, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ యొక్క రచన అంగ్రేజీలో రాశారు. జంగల్ కే జీవ్, रुद्रप्रयाग का आदमखोर बघेरा, देवालय का शेर, संघर्ष और समीक्षा, भारत के जंगली जीव, वे जीते कैसे हैं, संस्मरण और आकेट, हमारे पक्षी और संस्मरण सीकर. ఇలా ఎన్నో పుస్తకాలను కృషి విజ్ఞానికి సంబంధించి కూడా రాయటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్మృతి అనే స్టోరీని మనం చదువుతూ ఉంటే ఎంతటి కుతూహలంగా ఉంటుందో తెలుసా? నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది అన్న ఉత్సుకత మనకు తెలియకుండానే మనలో చోటు చేసుకుంటుంది. కథ ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఒక ఉత్తేజకరమైన శైలిలో కొనసాగుతుంది. ప్రతి క్షణం, ప్రతి పరిస్థితి చాలా గాంభీర్యంగా ఉంటుంది, అలాగే ప్రమాదభరితంగా కూడా కొనసాగుతుంది. శ్రీరామ్ శర్మ గారి యొక్క భాష ప్రవాహపూర్ణ ఔర్ ముహావేదార్ హై. ఈ విషయం మనకు తెలియాలి అంటే స్టోరీలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను చెప్పుకుందాం ఫ్రెండ్స్. పెద్ద జింక పిల్లని చిన్న జింక పిల్ల అనుసరిస్తున్నట్లుగా అంటారు ఒక చోట. మరొక చోట పాత్రలో పొంగు రావటం వల్ల మూత పైకి లేచి నీరు క్రిందకు కారిపోతున్నట్లుగా మా కన్నీళ్లు కారుతున్నాయి అంటారు. ఇంకొక చోట నిజానికి మృత్యువు బావిలో సజీవంగా మరియు నగ్నంగా కూర్చుని ఉంది పాము రూపంలో. ఆ మృత్యువుతో తలపడడానికి నేను నగ్నంగా మారాల్సిందే అంటారు. పాములు పట్టేవాడు ఏ విధంగానైతే నాదస్వరం వినిపించినప్పుడు పాము ఆడుతుందో, కోపగించి తన పడగను విప్పి కస్సున పైకి లేచి బుసలు కొడుతూ కాటేస్తుందో, సరిగ్గా అలానే నన్ను కాటేయడానికి సిద్ధంగా ఉంది అంటారు. ఇంకొక చోట అంటారు, పక్షి ఎలా అయితే తన రెక్కల చాటున పిల్లలను దాచుకుంటుందో అలా మా అమ్మ తడికళ్ళతో నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది అంటారు. సో ఈ విధంగా చాలా ప్రవాహంగా ఉంటుంది ఆయన రచనా శైలి. అదేవిధంగా అక్కడక్కడ మనకి ముహావర్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీని మనం చాలా వర్డ్ టు వర్డ్ చదవాల్సి ఉంటుంది. ప్రతి పదానికి మనం అర్థాలు, దేనికి ప్రత్యయం ఉంది, విలోమం ఉంది, వచనం ఉంది, ఉపసర్గ ఉంది, ప్రత్యయం ఉంది, ఇట్లా చూసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన సమాసోక్తి వర్డ్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇక్కడ పాఠ్యాంశంలో మనకి చిల్లా ఒకటి, జురే, అట్లాగే ప్రవృత్తి, మృగశావక్, ఉజ్జకన్,
డాడేం, ముడుభేడ్, పైతరోం, మిథ్య. ఇట్లా ఆ, కొన్ని పదాలని మనం బాగా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే స్టోరీ అంతా మనం క్షుణ్ణంగా 1-2 సార్లు బాగా చదువుకున్న తర్వాత బోధ ప్రశ్న కూడా మనం చేయగలుగుతున్నామా లేదన్నది మనకి మనం పరీక్ష చేసుకున్నట్లయితే రేపు ఎగ్జామ్లో మనకి దీని నుంచి ఏ విధమైన బిట్ ఇచ్చినా కూడా మనం చక్కగా రాయగలుగుతాము. కాబట్టి ఉపవాచకని తేలిగ్గా చూసి పక్కన పెట్టేయకుండా ఈ విషయంలో కూడా మనం వాళ్ళు చేసినటువంటి రచనలు కానివ్వండి, వాళ్ళకున్న బిరుదులు కానివ్వండి, ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని చదువుకున్నట్లయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అది నాకు బూస్టింగ్గా ఉంటుంది. మరొక వీడియోని మీకోసం చేయడానికి మనసు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.